డాక్టర్ గారు ఎంఆర్ఐ రిపోర్ట్‌లో డిఫ్యూజ్ సెరిబ్రల్ అట్రోఫీ అని వచ్చింది. ఇది డేంజరస్సా? బ్రెయిన్ ష్రింక్ అయిపోతుందా? సో చాలామంది పేషెంట్స్ ఎంఆర్ఐ రిపోర్ట్ చూసి భయపడుతుంటారు. సో లెట్స్ అండర్‌స్టాండ్ దిస్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. వాట్ ఈస్ డిఫ్యూజ్ సెరిబ్రల్ అట్రోఫీ? సో డిఫ్యూజ్ సెరిబ్రల్ అట్రోఫీ అంటే ఏంటంటే బ్రెయిన్ సైజ్ కొంచెం తగ్గడం. సో మన బ్రెయిన్‌లో న్యూరాన్స్ అనే సెల్స్ ఉంటాయి. సో కొన్ని కండిషన్స్‌లో ఈ సెల్స్ డ్యామేజ్ అయ్యి స్లోగా తగ్గుతాయి. సో అప్పుడు మనకి ఎంఆర్ఐ బ్రెయిన్‌లో అట్రోఫీ అనే రిపోర్ట్ వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ వాల్యూమ్ కొంచెం రెడ్యూస్ అవ్వడం. సో ఈజ్ ఇట్ ఆల్వేస్ సీరియస్? సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ అట్రోఫీ మీన్స్ డిసీజ్ కాదు. ఏజ్ పెరుగుతుండే కొద్దీ బ్రెయిన్ స్ట్రింక్ అవ్వడం అది నార్మల్ ఏజింగ్ ప్రాసెస్లో కూడా జరుగుతుంది. సో కానీ కొన్ని కండిషన్స్లో అట్రోఫీ ఎక్కువగా ఉంటుంది. సో దాని కామన్ కాజెస్ ఏంటంటే మనకి ఏజింగ్ వల్ల కానీ, ఆల్జైమర్స్ డిసీజ్ వల్ల కానీ, వేరే డిమెన్షియస్ వల్ల కానీ, క్రానిక్గా ఆల్కహాల్ తాగడం వల్ల, అండ్ చాలా రోజులు ఎపిలెప్సీ ఫిట్స్ ప్రాబ్లం ఉండడం వల్ల, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల, విటమిన్ డెఫిషియన్సీ రావడం వల్ల, అండ్ చాలా టైం స్ట్రోక్ రావడం వల్ల. సో అందరు పేషెంట్స్కి సిమ్టమ్స్ ఉండవు. సో సిమ్టమ్స్ ఉన్న కేసెస్లో మనకి కొందరికి మెమరీ ప్రాబ్లమ్స్ రావడం, కొందరికి స్లో థింకింగ్, బిహేవియర్లో చేంజెస్ రావడం, అండ్ డైలీ యాక్టివిటీస్లో డిఫికల్టీ ఫేస్ చేయడం, ఇవన్నీ జరుగుతుంది. సో మనకి ఎంఆర్ఐ రిపోర్ట్లో అట్రోఫీ అని వస్తే ఆటోమేటిక్గా అది డిమెన్షియా కాదు. డాక్టర్ క్లినికల్ సిమ్టమ్స్, ఎగ్జామినేషన్ రెండు చూసి డిసైడ్ చేస్తారు. సో ఎంఆర్ఐ రిపోర్ట్ అనేది ఓన్లీ వన్ పీస్ ఆఫ్ పజిల్ అన్నమాట. సో ఒకవేళ మీ ఎంఆర్ఐ రిపోర్ట్లో డిఫ్యూజ్ సెరిబ్రల్ అట్రోఫీ అని వస్తే ప్యానిక్ అవ్వకండి. కరెక్ట్ ఎవాల్యుయేషన్ కోసం న్యూరాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటే చాలా కండిషన్స్ మనం ట్రీట్ చేయొచ్చు లేదా స్లో చేయొచ్చు. సో ఐఎమ్ డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ at Onos Hospitals. I'm available from morning 10 a.m. to evening 8 p.m. Thank you.